హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 17. ఆ అమ్మాయి చాలా లక్షణంగా ఉంటుంది తెలుసా అమ్మా! నువ్వు తనని చూస్తే నువ్వే మెచ్చుకుంటావు చూడు అని సుభద్ర గారు సంతోషంగా చెప్తూ ఉంటే ఇంద్రాణికి, మన్వితకి అది మింగుడు పడదు. జ్యూస్‌ని కష్టంగా కడుపులోకి పోసి అంత దూరం నుండి వచ్చాము. ఆకలవుతుంది. టిఫిన్ పెట్టు సుభద్ర అని టిఫిన్ పెట్టించుకొని నానమ్మ, మనవరాలు కడుపు నిండా తినేసి వాళ్ళ రూమ్‌కి వెళ్లారు. ఇక సుభద్ర గారు మిగిలిన పనులు చేసుకుంటూ ఉంటారు. ప్రసన్న శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో "రారా ప్రసన్న, ఎలా జరుగుతున్నాయిరా ఇంట్లో పెళ్లి పనులు" అని కవిత గారు, సుమన తనని దగ్గరుండి ఇంట్లోకి తీసుకువెళ్లారు. "బాగా జరుగుతున్నాయి అత్తయ్య. చుట్టాలు కూడా వస్తున్నారు ఇవాళ. బయటకు వెళ్దామని వదిన రమ్మంది కదా! అందుకే వచ్చాను" అని చెప్పింది ప్రసన్న. "ఓహ్! అలాగే తల్లి, వెళ్దురు గాని మీ వదిన ఇంకా రెడీ అయ్యిందో లేదోరా! ఇలా కూర్చొని జ్యూస్ తాగుదువు గాని" అని మెయిడ్‌తో జ్యూస్ తెప్పించి ప్రసన్నకి ఇస్తారు. ప్రసన్న జ్యూస్ తాగి సుమనతో కాసేపు మాట్లాడి, పిల్లలిద్దరితో కూడా కాసేపు ఆడుకొని అప్పుడు వల్లి రూమ్‌కి వెళ్తుంది. వల్లి అప్పుడే ఫ్రెష్ అయ్యి ప్రసన్నకి కాల్ చేయబోతూ ఉండగా, ప్రసన్ననే తన రూమ్‌లోకి రావడంతో, "హాయ్ ప్రసన్న, నీకే కాల్ చేయబోతున్నానురా. ఇంతలో నువ్వే వచ్చావు" అని ప్రసన్నని హత్తుకొని, "ఇంట్లో అందరూ బావున్నారా?" అని అడుగుతుంది. బావున్నారు వదినా. నువ్వు రెడీనా? వెళ్దామా ఇక?" అని అడిగింది ప్రసన్న. "హా! పదండి ఆడపడుచు గారు" అని ప్రసన్నని తీసుకొని కిందికి వెళ్ళి, "మమ్మీ, నేను ప్రసన్న షాపింగ్‌కి వెళ్తున్నాం. బాయ్. త్వరగానే వస్తాను" అని చెప్పి ప్రసన్నని కార్‌లో తీసుకొని వెళ్ళింది వల్లి. వాళ్ళు షాప్‌కి బయలుదేరడంతోనే ధీరజ్‌కి కాల్ చేసింది వల్లి. ధీరజ్ అతడి వర్క్‌లో బిజీగా ఉండి ఫోన్ స్పీకర్ ఆన్ చేసి, "చెప్పు" అన్నాడు. "ప్రసన్న, నేను షాపింగ్‌కి వెళ్తున్నాం. నీకు చెప్దామని కాల్ చేశాను. బిజీగా ఉన్నావా?" అని అడిగింది వల్లి. "హ్మ్. కొంచెం. ఓకే. బాయ్. హ్మ్. జాగ్రత్త" అని కాల్ కట్ చేశాడు ధీరజ్. "మీ అన్న చాలా బిజీ అయిపోతున్నాడు ప్రసన్న. అసలు ఫోన్ కూడా మాట్లాడడం లేదు తెలుసా నాతోని" అంటూ ఆడపడుచుతో చెప్పుకుంటుంది వల్లి తన బాధలు. అలా ఇద్దరూ ఒక మాల్‌కి వెళ్ళాక శారీ సెక్షన్‌లోకి వెళ్ళి, "ప్రస్సు బేబీ, ఇప్పుడు నువ్వు నాకొక శారీ సెలెక్ట్ చేయాలి అన్నమాట. డిజైనర్ శారీ. పార్టీ వేర్‌కి బావుండాలి" అని చెప్పి సేల్స్ గర్ల్‌కి అదే విషయం చెప్తుంది. అలాంటివి చూపించమని. అలా చూస్తూ చూస్తూ ఉండగా ఒక బ్లాక్ శారీ, దానికి సిల్వర్ కలర్ డిజైనర్ లేస్ వచ్చి అది చాలా అందంగా ఉంటుంది. పార్టీ వేర్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది అనిపించి దానిపై ప్రసన్న, వల్లి వాళ్ళిద్దరూ ఒకేసారి చేయి వేస్తారు. "ఇది బావుంది కదా!" అంటూ. ఇద్దరికీ అదే నచ్చడంతో అదే ప్యాక్ చేయమని చెప్పి ఆ శారీ పైనకి జ్యువెలరీ, బ్యాంగిల్స్, శాండిల్స్ అన్నీ కొనేసుకొని ప్రసన్న కోసం కూడా కొన్ని షాపింగ్ చేసి ఆ తర్వాత మాలంతా తిరిగి ఓ రెస్టారెంట్‌లో దూరి చక్కగా ఇద్దరు బిర్యానీ లాగించేసి ఆ తర్వాత గేమ్ కోర్ట్‌కి వెళ్ళి కాసేపు అక్కడ ఆడాక ఈవినింగ్ వరకు ఇంటికి చేరుకున్నారు. "ఇక నేను ఇంటికి వెళ్తాను వదినా. లేట్ అయితే అమ్మ తిడుతుంది" అని ప్రసన్న తన స్కూటీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే, తను షాపింగ్ చేసిన కవర్స్ అన్నీ వల్లి ఓ చేతిలో పట్టుకొని ధీరజ్‌కి ఫోన్ చేస్తుంది. "ఓయ్! ఎక్కడున్నావు?" అంటూ. "ఇంకా ఆఫీస్‌లోనే ఉన్నానే" అని చెప్తాడు ధీరజ్. "హ్మ్. ఇవాళ డేట్ గుర్తుందా నీకు?" అని అడిగింది వల్లి అలిగినట్టుగా. "హ్మ్. గుర్తుంది. ఇంటికి వెళ్తున్నాను. నువ్వు రెడీ అయ్యి కాల్ చెయి. నేను పిక్ చేసుకుంటాను" అని చెప్పాడు ధీరజ్ కాల్ కట్ చేసి. ధీరజ్ ఇంటికి వెళ్ళడంతోనే పొద్దున వచ్చిన మంద అంతా హాల్‌లో కూర్చుంటే, ప్రసన్న అప్పుడే వల్లితో షాపింగ్‌కి వెళ్ళొచ్చి రెస్ట్ తీసుకుంటూ తన రూమ్‌లో ఉంది. విరాజ్ ఇంకా ఇంటికి రాలేదు. అనిల్ గారేమో భార్య ఇచ్చిన కాఫీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సోఫాలో కూర్చొని. "పెద్దబాబు, కాఫీ ఇవ్వనా?" అని అడిగారు సుభద్ర గారు ధీరజ్‌ని చూసి. "వద్దమ్మా" అని చెప్పి ఫాస్ట్‌గా అతడి రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్లూ జీన్స్ అండ్ బ్లాక్ షర్ట్, కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని పిచ్చి హాట్‌గా రెడీ అయ్యాడు బాబు కూడా. ఆ తర్వాత డియో స్ప్రే చేసుకొని, హెయిర్ సెట్ చేసుకొని, కార్ కీస్ అందుకొని వల్లికి కాల్ చేస్తూ హాల్‌లోకి వెళ్ళాడు. "వస్తున్నాను, రెడీగా ఉండు"
అని చెప్పి కాల్ కట్ చేసి, "అమ్మ బయటికి వెళ్తున్నాను" అని చెప్పాడు ధీరజ్. "ఈ టైంలో ఎక్కడికి ధీరజ్?" అని అడిగారు సుభద్ర గారు. ఇక్కడ మన్విత పాప ధీరజ్ బాబుని బ్లాక్ షర్ట్‌లో చూసి సొల్లు కార్చుకుంటూ చుట్టూ ఎవరున్నారో మర్చిపోయింది. ఇంద్రాణి మనవరాలి భుజంపై ఒక్కటి వేసి, "ఏంటే నా మనవడిని తినేస్తావా? అలా చూస్తున్నావు? కాస్త చుట్టూ జనాభా ఉన్నారు చూసుకో" అని మనవరాలికి చెప్పింది. "ఓహ్! ఓకే నానమ్మ" అని ధీరజ్‌ని దొంగ చూపులు చూస్తూ ఉంటుంది మన్విత. "వల్లీని తీసుకొని బయటికి వెళ్తున్నానమ్మా" అని చెప్పాడు ధీరజ్. ఆ మాట మన్విత విని ఏడుపు మొహం బెట్టుకోవడంతో, "అదేంటి పెద్ద బాబు, పెళ్లి అవ్వకుండానే ఇలా తిరుగుతారా ఎవరైనా అసలు? ఆ అమ్మాయికి కాస్తైనా బుద్ధుందా?" అని ఇంద్రాని ఏదో అనబోయేసరికి, "అది నా పెళ్ళాం. దాన్ని చూసినప్పుడే దాన్ని నా పెళ్ళాంగా ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. ఈ పెళ్లి అవి ఇవి అందరి సంతోషం కోసం దాని మెడలో తాళి కడుతున్నానే తప్ప, అది ఎప్పుడో నా భార్యగా మారిపోయింది. కాబట్టి ఇలాంటి మాటలు మీరు మాట్లాడకుండా ఉంటే బావుంటుందమ్మమ్మ. తన గురించి ఇలాంటివి వినడానికి కూడా నేను సిద్ధంగా లేను. తన గురించి ఎవ్వరు తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. ఇదే మాట ఇంకా ఎవరైనా అంటే వాళ్ళకి చక్కగా బుద్ధి చెప్పేవాడినే. కాబట్టి తన గురించి ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడే డేర్ చేయకండి" అని చెప్పి, "బాయ్ మమ్మీ" అని సీరియస్‌గా బయటికి వెళ్ళిపోయాడు ధీరజ్. వల్లి కూడా కాల్ కట్ చేసి, "ఓకే. ఓకే. రెడీ అవుతా" అని హుషారుగా తన రూమ్‌కి వెళ్ళి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని, ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి, తను తీసుకున్న బ్లాక్ శారీ కట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది వల్లి. శారీ వన్ స్టెప్ వేసి, చెవులకి పెద్ద కమ్మలు పెట్టి, చేయికి ఓవైపు వాచ్, ఇంకోవైపు సిల్వర్ కలర్ బ్యాంగిల్స్, హెయిర్ లీవ్ చేసి నుదుటిన స్టోన్ స్టిక్కర్ పెట్టుకొని, బాడీకి పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని, ఒకసారి తనని అద్దంలో చూసుకుంది. ఆహా! ఏమున్నావే వల్లి. నీ అందమే అందమే. తల్లి నిన్ను ధీరగాడు ఇలా నిన్ను చూస్తే ఫ్లాట్ అయిపోవడం పక్కా. డేట్ కాదు డైరెక్ట్‌గా ఫస్ట్ నైట్ అన్నా ఆశ్చర్యం లేదు అని తనని తాను గర్వంగా చూసుకొని, తన పర్స్ ఇంకా మొబైల్ చేతుల్లో పట్టుకొని స్టెప్స్ దిగుతూ ధీరజ్‌కి కాల్ చేస్తుంది. అరవింద్ గారు, కవిత గారు ఏదో పని మీద బయటకి వెళ్ళడంతో సుమన హాల్‌లో ఉంటే, క్రాంతి అతడి రూమ్‌లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. స్టైల్‌గా స్టెప్స్ దిగుతూ వస్తున్న వల్లిని చూసిన సుమన నోరు వెళ్ళబెట్టి, "ఎక్కడికి వెళ్తున్నావు వల్లి పాపా" అని అడిగింది. వల్లి స్టైల్‌గా వదిన దగ్గరికి వెళ్ళి, ఆమె నోరు మూసేసి, "ధీరజ్‌తో డేట్‌కి వెళ్తున్నాను వదినా" అని చెప్పింది. "నీ వాలకం జూస్తే డేట్‌కి వెళ్తున్నట్టు లేదమ్మా. మా ధీరజ్ బాబుని ఏదో చేసేలాగే అనిపిస్తుంది పాపం. పిల్లాడు అసలే వట్టి అమాయకుడు. జాగ్రత్త బంగారం" అని సుమన అమాయకంగా చెప్పేసరికి, "ఏంటి? వాడు అమాయకుడా? నీకు ఏ యాంగిల్‌లో అలా కనిపించాడు వదినా" అని అంది వల్లి. "నేనేంటి? మా ధీరజ్ బాబును చూసిన ఎవ్వరైనా అమాయకుడే అంటారు. నువ్వే గయ్యాళి దానివి" అని సుమన అనేసరికి, "అంతేలే, మంచోళ్ళు ఎప్పుడూ చెడ్డోళ్ళలా, చెడ్డోళ్ళు ఎప్పుడూ మంచి వాళ్ళలా కనిపిస్తారులే. వాడి వాలకం నా ఒక్కదానికే తెలుసులే. అదిగో వాడొచ్చాడు" అని బయట కార్ హారన్ సౌండ్ విని, "బాయ్ వదినా, ఇక వెళ్తున్నాను. నాకు లేట్ అవ్వచ్చు. మీరు పడుకోండి" అని చెప్పి బయటికి వెళ్ళింది వల్లి. ఆ శారీలో ఒక చేతిలో చిన్న బ్యాగ్, ఇంకో చేతిలో ఫోన్ చూసుకుంటూ, తన నుదుటిన పడుతున్న హెయిర్స్‌ని చెవి వెనక్కి సర్దుకుంటూ, అలాగే తన చీర కుచ్చిళ్ళు కాళ్ళకి అడ్డం పడుతుంటే, వాటిని సెట్ చేసుకుంటూ కిందికి చూస్తూ వస్తున్న వల్లిని చూడగానే, ధీరజ్ గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది. వామ్మో! ఇదేంటి ఇలా ఉంది? ఇవాళ ఇది నన్ను ఏదో చేయాలని ఫిక్స్ అయ్యింది. అందుకే ఇలా రెడీ అయ్యింది నన్ను రెచ్చగొట్టడానికి అని గుటకలు మింగాడు ధీరజ్ బాబు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.